హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫ్యాంగ్ వచ్చేసి న్యూస్ పేపర్ ఈ ఆఫీస్ ఉంటుంది కదా! ఎడిటర్ చీఫ్ ఆఫీస్‌కి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చెప్తారంటే, నేను న్యూస్ పేపర్‌లో కొన్ని నా డ్రాయింగ్స్ పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. మీరు కొంచెం చూస్తారా? నేను ప్రెసిడెంట్‌తో మాట్లాడాలి. పిలిపించండి ప్రెసిడెంట్ ఫోన్ని అన్నట్టంటే, ప్రెసిడెంట్ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు. వీటన్నిటికి ఆయనకి అసలు టైం ఉండదు. నువ్వు ఇవన్నీ ఆన్‌లైన్ చేయాలి. డైరెక్ట్‌గా వాకిన్స్ మేమిక్కడ తీసుకోము. బయటికి వెళ్ళు అని చెప్పేసి బయటికి వెళ్ళమని చెప్తాడనమాట. నేను వెళ్ళను. ప్రెసిడెంట్ ఫోతో మాట్లాడిన తర్వాతే వెళ్తానని చెప్పేసి ఫ్యాంగ్ అంటూ ఉంటాడు. నెడుతున్నా కూడా అసలు కదలడనమాట. ఈ గ్యాప్‌లో అక్కడికి ప్రెసిడెంట్ ఫో వస్తాడనమాట. ఏంటి ఇక్కడ గోల అని చెప్పేసి. మన ఫ్యాంగ్ వెనక్కి తిరిగి చూడగానే, "ఫ్యాంగ్ నువ్వా?" అని చెప్పేసి, "ఏ నువ్వెప్పుడొచ్చావు? పద లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం" అని చెప్పి ఫ్యాంగ్‌ని లోపలికి తీసుకువెళ్తాడు. ఆ ఎడిటర్ వచ్చేసి, ఓహ్! వీళ్ళిద్దరికి తెలుసా అని చెప్పి తను అనుకుంటాడనమాట. ప్యారలల్‌గా మనకి ఫ్యాంగ్ సిస్టర్‌ని కూడా చూపిస్తారు. ఫ్యాంగ్ సిస్టర్ వచ్చేసి డింగ్‌తో మాట్లాడుతూ ఇలా వస్తూ ఉంటుందనమాట. యాక్చువల్లీ ఆ డాక్టర్ హూ ప్రొఫెసర్ ఆఫీస్‌లోకి వెళ్ళాడు కదా! సో, దాని గురించి అడుగుతూ ఉంటుందనమాట డింగ్‌ని. ఎవరతను అని చెప్పేసి, అతను ఒక న్యూరో సర్జరీ డాక్టర్ అంట. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మిలిటరీలో వర్క్ చేశారు. చాలా పెద్ద ఫ్యామిలీ నుండే వచ్చాడు. అవునా! మన ప్రొఫెసర్‌కి అతనెలా తెలుసంటే, వాళ్ళ హాస్పిటల్ ఏదో బిల్డ్ చేస్తున్నారంట. దానికోసం హెల్ప్ కోసం ప్రొఫెసర్ దగ్గరికొచ్చాడు. ఆల్రెడీ వాళ్ళిద్దరు ఇంతకు ముందు తెలిసిన వాళ్ళేనంట అన్నట్టు డింగ్ చెప్తుందనమాట. అప్పుడు తనకి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే తను నన్ను వెతుక్కుంటూ నన్ను ఫాలో అవుతూ రాలేదా? తను ఏదో పని మీద ఇక్కడికొచ్చారు. అనవసరంగా అపార్థం చేసుకున్నానే అన్నట్టు ఫ్యాంగ్ సిస్టర్ అనుకుంటుంది. డింగ్ వచ్చేసి, అవును అడగడం మర్చిపోయాను. నీ గురించి కూడా ప్రొఫెసర్‌కి మెన్షన్ చేశాడు డాక్టర్ హూ. మీ ఇద్దరేమన్నా పరిచయం ఉందా అంటే, అదేం లేదు. ఒక్కసారి మేము ట్రైన్‌లో మీట్ అయ్యాం అంతే. అంతకన్నా ఏం లేదు అన్నట్టు ఫ్యాంగ్ సిస్టర్ తనతో చెప్తుంది. నేనిప్పుడే వస్తాను మీరు వెళ్ళండని చెప్పేసి డింగ్‌ని వెళ్ళమని చెప్పేసి తను అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. సో, మన ఫ్యాంగ్ లోపలికి ప్రెసిడెంట్ ఫూతో మాట్లాడడానికి వెళ్ళాడు కదా! సో, తన ఆర్టికల్స్ అన్నీ అంటే తను డ్రాయింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ పేపర్‌లో పబ్లిష్ చేద్దామని చెప్పేసి అవన్నీ చూపిస్తూ ఉంటాడనమాట ప్రెసిడెంట్ ఫూ. నీ టాలెంట్ అస్సలు తగ్గలేదు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అసలు నిన్నెవరు బీట్ చేయలేరు. అంత బాగా డ్రా చేస్తున్నావు. మా నాన్నకి చెప్పినా అర్థమయ్యేది కాదు. ఇవి చూస్తేనే అర్థమవుతుందేమో అన్నట్టు అంటూ ఉంటాడనమాట. సో, ఫాంగ్ మనసులో ఉన్నది డైరెక్ట్‌గా ప్రెసిడెంట్ ఫూతో చెప్పేస్తాడు. అదేంటంటే, మీ మ్యాగజైన్‌లో ఇక్కడ నాకు ఈ న్యూస్ పేపర్‌లో ఫుల్ టైమ్ రోల్ ఇస్తారా? జాబ్ ఇస్తారా నాకు? కామిక్స్ ప్రింట్ చేసుకోవడానికి అన్నట్టు మీ పేపర్‌లో అన్నట్టు అడిగితే, నేను ప్రెసిడెంట్ అయినా అంతా నా చేతిలో ఉండదు. నేను అన్నీ ఏం చేయలేను. ఏమనుకోకు. బట్ ఇంకొక ఆప్షన్ ఉంది దీనికి. అదేంటంటే, మ్యాగజైన్ వాళ్ళు అలాగే న్యూస్ పేపర్ వాళ్ళు ఒక ఈవెంట్ పెడుతున్నారు. అదేదో ట్రైనింగ్ అనమాట. 2 మంత్స్ వరకు ఉంటుంది. సో, ఇందులో నువ్వు ఎన్‌రోల్ అయితే నీకు ఈజీగా ఫుల్ టైమ్ రోల్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు నీకు అన్నట్టు చెప్తాడనమాట. 2 మంత్స్ అయితే కష్టమవుతుందేమో. బట్ అది ఇంకా వర్క్ అవుతుంది. కన్ఫర్మ్‌గా నేను జాయిన్ అవుతాను అన్నట్టు తిను చెప్తాడు. థాంక్ యూ సో మచ్ హెల్ప్ చేసినందుకు. నేను ఆ ట్రైనింగ్‌ని జాయిన్ అవుతాను. అలాగే నాకు మెమరీ గుర్తొచ్చిన విషయం ఎవరితో చెప్పకండి. సీక్రెట్‌గానే ఉంచండి. నేను ఇంకా కొన్ని రోజులు పేషెంట్‌గానే ఉందాం అనుకుంటున్నాను అన్నట్టు ప్రెసిడెంట్ ఫూతో చెప్తాడనమాట. ప్రెసిడెంట్ ఫూ నవ్వుతూ ఓకే అంటాడు. ఫాంగ్ వాళ్ళ సిస్టర్ డాక్టర్ హూ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! అతను రానే వస్తాడనమాట. చూసి ఈసారి చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడను ఏదో ఒకటి అంటుందని చెప్పేసి, ఈసారి తినే పిలుస్తుంది ఫాంగ్ వాళ్ళ సిస్టర్. ఒక్కసారి ఆగండి అని చెప్పేసి, సారీ నేను మిమ్మల్ని రాంగ్‌గా అర్థం చేసుకున్నాను. ఐయామ్ రియల్లీ సారీ అని చెప్పేసి, మీరు ఫ్రీగా ఉన్నారా? మీకు డిన్నర్ ట్రీట్ నేనే ఇస్తానంటే, దానికి డాక్టర్ హువా ఓకే అంటాడనమాట. ఇద్దరు కలిసి ఒక చిన్న ప్లేస్‌కి వెళ్తారు. అక్కడే డిన్నర్ కంప్లీట్ చేద్దామని చెప్పి. సో, ఫస్ట్ తను ఒక టోస్ట్ ఇచ్చేసి మళ్ళీ రియల్‌గా హార్ట్‌ఫుల్‌గా సారీ చెప్తుంది డాక్టర్ హువాకి. ఇలా జరిగినందుకు సారీ అని చెప్పేసి. ఇంక డాక్టర్ హువా కూడా నార్మల్ అయిపోతాడనమాట క్యాజుయల్‌గా. ఇట్స్ ఓకే పర్లేదని చెప్పేసి. తర్వాత ఎలా అడుగుతుందంటే, "మీరు ప్రొఫెసర్‌కి నా గురించి ఏం చెప్పారని" చెప్పేసంటే, "ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడిగేస్తావే నువ్వంటే" అవును మరి షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి స్ట్రెయిట్ లైనే కదా! అన్నట్టు తను అంటుందనమాట. మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. సో, నేనేం చెప్పలేదు. నువ్వేమనుకుంటున్నావు? నీ బుక్‌లో ఉన్న ఆ రోజు మీ పేరెంట్స్ ఫోటో గురించి చెప్పా అనుకుంటున్నావా? అన్నట్టు. నేనేం చెప్పలేదు. జస్ట్ నీ గురించి చెప్పాను అంతే. అంతకన్నా ఏం లేదు అన్నట్టు అంటాడు. అయితే ఇతను ఆ ఫోటో చూసాడనమాట అని చెప్పి మనసులో అనుకుంటుందనమాట. చూస్తే చూసాడు చెప్పలేదు కదా! అదే సంతోషం అని కూడా అనుకుంటుంది. అలాగే నేను సాటర్‌డే ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను. నాకు ఈ ప్లేస్ కొంచెం కొత్తగా ఉంది. మార్నింగ్ ఏదో ఒకటి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు ఎందుకు టూర్ గైడ్‌గా హెల్ప్ చేయకూడదు? ఏదో ఒకటి విజిట్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తావా అన్నట్టంటే, సో, తనకప్పుడే నేను ఒక రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చానని చెప్పి డింగ్ చెప్తుంది కదా! అది గుర్తొచ్చేసి తప్పకుండా చేస్తాను అన్నట్టు తనంటుంది. సో, ఈఫెంగ్ వచ్చేసి నెక్స్ట్ సీన్‌లో బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. తన టీమ్ తోటి. లింగి ఏం చేస్తానంటే అక్కడ కూర్చొని ఈఫెంగ్‌కి చీర్స్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మగారు మిస్ జూ ఇంకా లిన్ ఇద్దరు వస్తారనమాట.
ఎవరు ఈ అమ్మాయి అన్నట్టు లిన్ అడిగితే, లిన్ వచ్చేసి తనొక కాలేజ్ స్టూడెంట్ అంటే, కాలేజ్ స్టూడెంట్ ఇక్కడేం చేస్తుంది? ఇక్కడ బాస్కెట్‌బాల్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టు మిస్ సుగ్జు అనుకుంటూ ఉంటుంది. తనేమో ఈఫెంగ్ కమాన్ కమాన్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుందనమాట. మిస్ సుగ్జుకి అర్థం కాదు. ఏంటి దీనికేమైనా ఈఫెంగ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని చెప్పి డౌట్‌గా ఉంటుందనమాట. అప్పుడే లిన్ వచ్చేసి మిస్ సుగ్జుని ఒక క్వెషన్ అడుగుతుంది. ఫెయినీ ఇంకా ఈఫెంగ్ ఇద్దరు డేట్ చేసుకుంటున్నారంట నిజమేనా అని చెప్పేసి. నీకు తెలియకుండా ఎందుకు రూమర్స్ స్ప్రెడ్ చేస్తావు? అలాంటిదేం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. సో, లిన్‌కేదో పని చెప్పి పంపించేస్తుందనమాట. లిన్ వెళ్ళిపోగానే అక్కడున్న అమ్మాయి వచ్చేసి లింగి వచ్చేసి ఏం చేస్తుందంటే ఈఫెంగ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ ఇచ్చేసి, "నీ గురించి నేనొక ఆర్టికల్ రాసాను చూడు" అని చెప్పేసి ఆ ఆర్టికల్ చూపిస్తూ ఉంటుందనమాట. ఆర్టికల్ రాసినందుకు చాలా థాంక్ యూ. నువ్విక్కడేం చేస్తున్నావంటే, "ఏం లేదు మీరు ప్రాక్టీస్ చేయడానికి చేస్తుంటే చూడ్డానికొచ్చాను ఆర్టికల్స్ ఇవి రాయడానికి మీ గురించి" అన్నట్టు తను చెప్తుంది. సో, వీళ్ళు మళ్ళీ ప్రాక్టీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మీ సుగ్జు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా! ఆ లింగిని పిలుస్తుందనమాట. "నేను కూడా చూడొచ్చా నీ ఆర్టికల్" అంటే తను కూడా చూస్తుంది. "సో, నువ్వే అనమాట అదే లింగి అంటే" అంటే, "అవును నేనే" అన్నట్టు తను చెప్తుందనమాట. ఈఫెంగ్ వాళ్ళ అమ్మగారినంటే, "ఓహ్! అవునా ఆంటీ నైస్ టు మీట్ యూ" అన్నట్టు చెప్తే నన్నందరూ మీ సుగ్జు అన్నట్టు పిలుస్తారు ఫ్యాక్టరీలో అంటే, తను కూడా అలాగే పిలుస్తుందనమాట. సుక్సుకి అర్థమవుతూ ఉంటుంది. లింగీకి ఈఫెన్ మీద కన్ఫర్మ్‌గా ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. ఎలాగో తను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ కదా! ఇలాంటి అమ్మాయి నాకు కోడలుగా అయితే మంచిగా ఉంటుందేమో అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఫ్యాంగ్ వచ్చేసి ఏం చేస్తాడంటే, హౌస్ కోసం వాళ్ళని వెళ్లి అడుగుతాడనమాట. మన ఫెయినీ చెప్పినట్టుగానే అక్కడికి వెళ్లి వాళ్ళడిగితే, వాళ్ళేమో అయ్యో! అన్‌ఫార్చునేట్‌గా మా దగ్గర ఖాళీలు లేవు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక ఐడియా ఉంది. అదేంటంటే ఏ ఫ్యాక్టరీ వాళ్ళనైతే నువ్వు కాపాడావో, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు న్యూ హౌసింగ్‌ని కడుతున్నారు. సో, అది కట్టంగానే ఓల్డ్ హౌసింగ్‌లో వాళ్ళందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఓల్డ్‌లో ఎక్కువ కొంచెం స్పేస్ ఉంటుంది. అక్కడ నీకు స్పేస్ అలొకేట్ చేయమని చెప్పి మిస్ జూన్ అడగొచ్చని చెప్పి వెంటనే కాల్ చేసి అడుగుతాడనమాట. ఈ సిక్స్ ఏం చెప్తుందంటే, ఆఫ్‌కోర్స్ హీరో కోసం మా దగ్గర ప్లేస్ ఎందుకుండదు. కాకపోతే ఓల్డ్ హౌసెస్‌లో అక్కడ ఇస్తాము కన్ఫర్మ్‌గా అన్నట్టు తను మాటిస్తుందనమాట. కాన్వర్సేషన్ అక్కడున్న లిన్ కూడా వింటుందనమాట. ఎక్కడ మళ్ళీ ఆ ఓల్డ్ హౌసింగ్‌లోకొస్తే తన బాయ్ ఫ్రెండ్‌ని గుర్తుపడతాడేమో అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. అందుకే వాటర్ ఎక్కువ పోసేస్తుందనమాట గ్లాస్‌లో. అది చూసిన మిస్ సిక్సు ఏం చేస్తున్నావు అన్నట్టు అడిగితే, సారీ సారీ అని చెప్పేసి అది క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే విషయాన్ని అతను ఫ్యాన్‌కి చెప్తే, "నీకు ఓల్డ్ హౌసింగ్‌లో హౌస్ ఇస్తా అన్నారంటే" తను చాలా హ్యాపీగా థాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. తర్వాత ఈఫెంగ్ వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గరికొస్తాడు. లిన్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతుందనమాట. ఈఫెంగ్ వచ్చేసి ఈ వీకెండ్‌కి ఫైని నేను ఇంటికి పిలుద్దాం అనుకుంటున్నాను భోజనానికంటే. ఇంటి విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కాదు ఆఫీస్‌లో అన్నట్టంటే, "లేదు లేదు ఆన్సర్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్" అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, "సరే తీసుకురా" అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ట్రైనీ వాళ్ళ అమ్మగారు తను నీట్‌గా రెడీ చేస్తారనమాట. ఆ వీకెండ్‌క ఏ రోజైతే తను మీ సుగ్జు ఇంటికి వెళ్ళాలో నీట్‌గా తనని రెడీ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏవో కొన్ని ఐటెమ్స్ ఇస్తారు. ఆ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పేసి అప్పు చేసి మరీ అవి కొన్ని పంపిస్తాడనమాట. సరే అని చెప్పేసి ఫెయిన్ ఇక స్టార్ట్ అవుతుంది. ఈఫెంగ్ వచ్చేసి తన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. తను రాగానే సైకిల్ తీసుకొని తనే పార్క్ చేసి, "ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆఫీస్‌లో ఒకలా, ఇంట్లో ఒకలా ఉంటుంది మా అమ్మ. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఫెయినీ నాకేం భయం లేదు అన్నట్టు తను అంటుందనమాట. సో, పైకి వెళ్ళగానే చూడండమ్మా ఫెయినీ వచ్చేసిందంటే వాళ్ళమ్మ అసలేం పట్టనట్టుగా నవ్వేసి ఇంకా సైలెంట్‌గా తన పాటికి తను పేపర్ చదువుకుంటూ ఉంటుందనమాట. ఫెయినీని తను కూర్చోమని చెప్పేసి, "చూడండి ఫెయినీ మీకోసం ఏం తెచ్చిందంటే" అక్కడ పెట్టలే టేబుల్ మీద అన్నట్టు అసలు చూడను కూడా చూడకుండా పెట్టేయమని చెప్తుంది వాళ్ళమ్మ. మరిక తిందామా అన్నట్టంటే, ఇంకొక గెస్ట్ నేను పిలిచాను, వెయిట్ చేస్తున్నాను అన్నట్టు వాళ్ళ అమ్మగారంటారు. ఇంతలో ఎవరో డోర్ కొడితే, డోర్ వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మగారు లింగిని పిలుస్తుందనమాట కావాలని చెప్పేసి. తను లోపలికి రాగానే, లింగి వచ్చేసి చూడండి మీకోసం నేను 2 నోవెల్స్ తీసుకొచ్చానంటే, "నువ్వు చాలా గ్రేట్ అసల, చాలా స్పెషల్. అదర్స్‌లా కాదు ఏవో పిచ్చి పిచ్చివి గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉంటారు చీప్‌వన్నీ. వాళ్ళలా నువ్వు అస్సలు కాదు" అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఫెయినీనే అంటూ ఉంటుందనమాట. తను కూర్చోబెట్టి తనకి టీ ఇస్తూ ఉంటుందనమాట. బట్ ఫెయినీకి మాత్రం ఇవ్వదు. ఈఫెంగ్ ఇక ఫెయినీకి వాటర్ ఇస్తూ ఉంటాడు. అలాగే లీచీ తీసుకురమ్మని చెప్పి లోపలికి పంపిస్తుంది ఈఫెంగ్‌ని. ఈఫెంగ్ వచ్చేసి అవి తీసుకొని ఫెయినీకి ఇస్తూ ఉంటే, "నాకు ఇవి అలర్జిటిక్ నేను తిన్నంటే" "ఏంటి వీటికి కూడా అలర్జీ ఉంటుందా? సర్లే" అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట వాళ్ళ అమ్మగారికి ఇంకా లింగీకి. ఫెయినీకి ఏదోలా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు తనని పట్టించుకోకుండా లింగీని పట్టించుకోవడంతో ఫైని నేను నీకోసం ఒక స్పెషల్ ఫిష్ తెప్పించానన్నట్టంటే, ఈ ఫ్రెండ్ చూసావా మా అమ్మగారికి నువ్వంటే ఎంత ఇష్టమో, నీకిష్టమని తెప్పించారంటే, ఆఫ్‌కోర్స్ అది లింగికి కూడా ఇష్టమనుకో, వెళ్లి దాన్ని కుక్ చేయన్నట్టు ఫెయినీకే చెప్తారనమాట. ఈ ఫెంగ్ అదేంటమ్మా మీరలా చెప్తారు? అది అప్రోప్రియేట్ కాదు కదా! అంటే, లేదు తనని కుక్ చేయమని చెప్పు అంటే, ఫెయినీ ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని చెప్తుందనమాట. కిచెన్ అక్కడుంది అన్నట్టు చెప్తుంది. ఫెయినీ లోపలికెళ్తుందనమాట. ఈ ఫెంగ్ కూడా తనతో మాట్లాడడానికి లోపలికెళ్తే, "నువ్వేం వరీ అవ్వకు. మా అమ్మగారు ఎవరిని పడితే వాళ్ళని కిచెన్‌లోకి పంపించరు కదా! నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసింది కాబట్టే, ఇంట్లో ఇంకొక గెస్ట్ ఉంది కాబట్టే నిన్ను కిచెన్‌లోకి పంపించారు. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టంటే, బట్ దానికి మాత్రం చాలా కోపంగా ఉంటుందనమాట. ఉండు నేను హెల్ప్ చేస్తా అన్నట్టు ఈఫెంగ్ అంటే ఇంతలో వాళ్ళ అమ్మ తనని పిలుస్తుంది. గెస్ట్‌లొచ్చి గెస్ట్‌లతో మాట్లాడు అన్నట్టుగా.
ఇక ఫైని పిలుస్తుందిగా వెళ్ళు నేను చేస్తానులే అన్నట్టు ఇక ఈఫెక్ట్‌ని కూడా పంపించేస్తుందనమాట. దానికి నచ్చకపోయినా సరే అని చెప్పి చేస్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది. ఈ పాట మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.